యేసయ్య సిలువలో పలికిన 7వ మాట. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. లూకా 23:46. యేసయ్య సిలువలో పలికిన ఆఖరి మాట. యేసయ్య సిలువలో ఈ మాటను పలికి తన ఆత్మను తండ్రి అయిన యెహోవా దేవునికి అప్పగించెను. ఆత్మను అప్పగించిన తరువాత యేసయ్య విశ్రాంతి తీసుకున్నారు. అప్పటి వరకు అనేక బాధలు, దెబ్బలు, అవమానాలు, నిందలు, అబద్ధ సాక్ష్యాలు, అన్యాయపు తీర్పు పొందిన యేసయ్య ఆ ఆఖరి మాటను పలికి వీటన్నిటి నుండి విశ్రాంతి తీసుకున్నారు. ఆదికాండము 1వ అధ్యాయంలో 6 దినములు సృష్టిని చేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నారు. అదేవిధంగా సిలువలో 6 మాటలు మాట్లాడి 7వ మాటకు విశ్రాంతి తీసుకున్నారు. వ్యక్తి యొక్క చివరి మాటలు చాలా ప్రాముఖ్యంగా ఎంచుతాం. పరిశుద్ధ లేఖనాలలో అనేక చోట్ల యేసయ్య సిలువ మరణం గురించి అనేక సూచనాత్మ కథలు ఉన్నాయి. ఉదాహరణ, అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన అంశాన్ని కనుక మనం గమనిస్తే యేసయ్యను మనం ఇస్సాకు స్థానంలో చూడొచ్చు. దహన బలి నిమిత్తము ఏ విధంగా తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా ఇస్సాకు ఏ విధంగా కట్టెలు మోసుకొని మొరియా పర్వతం మీదకి వెళ్ళారో అదే రీతిగా యేసయ్య సిలువను ఎత్తుకొని తండ్రి మాట నెరవేర్పు కొరకై సకల మానవాళి రక్షణార్థం సిలువను మోసుకొని గొల్గొతా కొండపైకి వెళ్ళారు. ఇక్కడ మనం ఇస్సాకుకు సబ్స్టిట్యూషన్గా పొదలో ఇరుక్కున్న పొట్టేలు ఉంది, కానీ యేసయ్యకు సబ్స్టిట్యూషన్ లేదు. ఎందుకంటే యేసయ్య రక్తము ఒక్కటే అతి పరిశుద్ధమైనది కాబట్టి ఆ రక్తము ద్వారానే పాప విమోచన కలుగుతుంది. మనిషి జీవితం మరణంతో అంతం కాదు, తరువాత వేరొక జీవితం మన కొరకు ఉంది. మరణం తరువాత ఆత్మ దేవుని యొద్దకు చేర్చబడుతుంది. ఇట్టి నిరీక్షణ మనకు యేసయ్య మరణ పునరుద్ధానం ద్వారా అనుగ్రహింపబడింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం నిత్యరాజ్యానికి చేరుకోవాలి అంటే ఈ లోకంలో జీవించి ఉండగానే రక్షణ పొంది ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన తన పరిశుద్ధ గ్రంథము ద్వారా ఏర్పాటు చేసిన ఆజ్ఞలను పాటిస్తూ క్రీస్తు కొరకు జీవిస్తూ మనం సిద్ధపడి ఉండాలి. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించునుగాక.